హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇవాళ ఏంటి రొటీన్‌గా ఎవ్రీడే ఇంట్రొడక్షన్ లాగా లేదని చూస్తున్నారా? బికాస్ నేను ఒక స్టంట్ పెట్టుకున్నా అనమాట. ఏమైందంటే నిన్న షాపింగ్‌కెళ్ళినాం గదా! ఇంగ ఇంటికొచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందనమాట. అండ్ ఈ గ్యాప్‌లో ఏమైందంటే నేను నా మైక్, హార్డ్ డిస్క్ అన్నీ తీసుకుపోయి మా ఫ్రెండ్స్ స్పందన దగ్గర పెట్టినా అనమాట. ఆఫ్టర్‌నూన్ కొంచెం అక్కడ పని చేసేసుకొని మేము షాపింగ్‌కెళ్ళినాము. అయితే షాపింగ్‌కెళ్ళిన తర్వాత మళ్ళా నేను ఎక్కడన్నా బ్యాగ్ పెట్టి ఆర్ ఎల్స్ దానికేదైనా డ్యామేజ్ జరుగుతదో ఆర్ ఎల్స్ ఎక్కడన్నా పోతదన్న భయంతోటి ఏం చేసినా అంటే స్పందన వాళ్ళ ఇంట్లోనే హార్డ్ డిస్క్ ఇంకా ఈ మైక్ పెట్టేసి వచ్చినా అనమాట. ఇప్పుడు నేను రిటర్న్ అయినప్పుడు అవి పిక్ చేసుకోవాలనా గుర్తులేదు. నాకు పిక్ చేసుకోవాలని గుర్తులేదు. అండ్ నేను ఇంటికొచ్చిన తర్వాత లిఫ్ట్‌లో నాకు గుర్తొచ్చిందనమాట. అయ్యో! నేను ఇవన్నీ మర్చిపోయినా. అండ్ అండ్ ఏంటంటే నైట్ నేను ఫుల్ పని చేసుకుందామని ఒక జోష్‌లో ఉండే అనమాట నిన్న. అస్సలు ఎంత కోపమొచ్చిందంటే నాకు, అట్లా ఎట్లా మర్చిపోతున్నా నేను అన్నీ అని చెప్పేసి ఈ మధ్య చాలా అంటే చాలా మర్చిపోతున్నా అనమాట. ఇంకా ఎట్లైనా సరే ఇవాళ వర్క్ చేసుకోవాలి గదా! అని జెప్పేసి ఇంగ మార్నింగే 7:30కి అట్లా లేచి ఫ్రెషప్ అయ్యి ఇంగ స్పందన వాళ్ళ ఇంటికి వాకింగ్ చేసుకుంటా పోయినా. అట్‌లీస్ట్ వాకింగ్ చేస్తే అన్నా అసలు వాకింగ్ చేయట్లేదు, ఏం చెయ్యట్లేదు. మంచిగా తింటున్నా, లావయితున్నా అనమాట. అండ్ నేను వెయిట్ లాస్ గూడా అవ్వాలి గాబట్టి ఇంగ వాకింగ్ చేసుకుంటా పోదాము అని జెప్పేసి ఇంగ స్టార్ట్ అయిపోయినా అనమాట. ఆల్మోస్ట్ 20 మినిట్స్ పట్టింది అక్కడ రీచ్ అవ్వడానికి. మళ్ళా రిటర్న్ గూడా వచ్చేసినా అనమాట. ఆల్మోస్ట్ దగ్గరలోనే, మా ఇంటి దగ్గరలోనే ఉన్నా. సో 9 అయితుంది. ఇంటికెళ్ళి టిఫిన్ జేయాలి, ఫ్రెషప్ అవ్వాలి అదంతా ఉన్నది. సో ఇంటికెళ్ళిన తర్వాత కలుద్దాం. బై. వీడియో కూడా కంటిన్యూ అయితూ ఉంటది. చూసేయండి. అసలైతే నేను బండి మీద ఎళ్ళిపోయి వాయిస్ ఓవర్ ఒక వీడియోకి ఇచ్చేసుకొని వచ్చేద్దాము అనుకున్నా గానీ, ఇంకా చాలా రోజులయిపోతుంది. ఇంక మంచిగా వాక్ జేయక అని జెప్పేసి వాకింగ్‌కెళ్ళినా. అండ్ ఇవాళ వచ్చేసి ఘీ జేయాలి అనమాట. యాక్చువల్‌గా నిన్ననే ఘీ చేద్దాము అని అనుకున్నా. బట్ నిన్న అనుకోకుండా షాపింగ్‌కెళ్ళే పనొచ్చింది గాబట్టి, నిన్న చేయకుండా ఇంగ ఇవాళ పెట్టుకున్నా అనమాట. 2 బాక్సెస్ ఫుల్ అయిపోయిండే అనమాట. అందుకే ఇంకా ఘీ గూడా అయిపోయింది మా ఇంట్లో. ఎప్పుడు ఘీ అయిపోయిన కొన్ని రోజుల ముందే మళ్ళా ఘీ చేస్తా అనమాట. సో ఎవ్రీడే మా ఇంట్లో అయితే ఘీ అయితే స్టాక్ ఉంటది. నేను ఘీకి ఫుల్ పెద్ద ఫ్యాన్ అనమాట. నాకు ఘీ అంటే చాలా ఇష్టం. ఏదైనా కర్రీస్ నాకు నచ్చలేవా ఘీ వేసుకొని తినేస్తా అనమాట. అండ్ కొన్ని కొన్ని వాటిల్లో ఘీ తోటే నేను తాలింపు కూడా ఏస్తా అనమాట. రిఫైన్డ్ ఆయిల్ కంటే అట్‌లీస్ట్ ఘీ అన్న కొంచెం బెటరు అని చెప్పేసి. అయితే నిన్న డొమినోస్‌లో పిజ్జా తిన్నా కదా! ఇంటికొచ్చిన తర్వాత అన్నం నాకు అస్సలు పోలేదనమాట. ఏదో కొంచెం పెరుగు అట్లా ఏసేసుకొని తినేసిన. అండ్ చాలా రైస్ కూడా మిగిలిపోయింది. నా కోసమని ఉంచిండు డ్యాడీ. ఆ రైస్ అంతా మిగిలిపోయింది అని జెప్పేసి ఇంగ తాలింపేస్తున్నా అనమాట. అసలు తాలింపు అన్నం నా మోస్ట్ ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ అని జెప్పొచ్చు. ఎంత మంచిగుంటదో. ఇంకా మా మమ్మీ చేసిందయితే ఇంకా ఇష్టమనమాట. ఏందో వెరైటీగా చేస్తది. మస్తు అంటే మస్తు టేస్ట్ వస్తదనమాట. నేనేమో ఆయిల్ ఏదో ఉండి ఉండనట్టు ఏస్తా కాబట్టి ఆ టేస్టే రాదు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత డ్యాడీకి ఇచ్చేసేసి నేను ఫ్రెషప్ అవ్వడానికి ఎళ్ళిపోయినా. ఫుల్ వాకింగ్ చేసినా గదా! చెమటొచ్చింది. యాక్చువల్‌గా అయితే ఫస్ట్ ఫ్రెషప్ అయ్యే బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం అనుకున్నా గానీ, మళ్ళా లేట్ అయిపోతది అని చెప్పేసి ఇంగ డ్యాడీ కోసం అని చెప్పి ఫస్ట్ బ్రేక్‌ఫాస్టే చేసి, దాని తర్వాత ఇంగ రెడీ అవ్వడానికి ఎళ్ళిపోయినా. అండ్ ఇవాళ నేను హెడ్ బాత్ కూడా చేయాలి కాబట్టి కొంచెం లేటే అయితది మళ్ళా. నేను ఫ్రెషప్ అయ్యి వచ్చే వరకు అని ఫస్టే బ్రేక్‌ఫాస్ట్ చేసేసినా అనమాట. యాక్చువల్‌గా అయితే నేను బ్రేక్‌ఫాస్ట్ చాలా కొంచెం చేస్తా. లిటరల్లీ మా డ్యాడీ వరకు చేసింది అంతే చేస్తా అనమాట. దాంట్లో ఒక 2, 3 ముద్దలు మిగిలితే అదే తింటా అనమాట. కానీ ఈ మధ్య బ్రేక్‌ఫాస్ట్ కొంచెం మంచిగా చేద్దాము అని మంచిగా నట్స్, ఒక ఫ్రూట్ అన్నా యాడ్ చేసుకుంటున్నా అనమాట. సో, ఇవాళ నేను వాకింగ్ చేసేసి వచ్చినా కాబట్టి ఫుల్ ఆకలేసింది నాకైతే. ఇంకా నట్స్, పైనాపిల్ ఉంటే పైనాపిల్ గూడా పెట్టేసుకున్నా. అండ్ ఒక బ్రెడ్‌ని టోస్ట్ చేసుకున్నా. దాని మీద హనీ పెట్టేసుకున్నా. అండ్ కొంచెం పోపన్నం గూడా ఉంటే అది గూడా పెట్టేసుకున్నా అనమాట. ఇవాళైతే ఫుల్‌గా తినేసిన బ్రేక్‌ఫాస్ట్. అసలిలా బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంటే అయితే లంచ్‌కి ఆకలే అయితలేదనమాట. ఫుల్లుగా నిండిపోతుంది పొట్ట. ఈవెన్ దో క్వాంటిటీ లెస్సే అయినా గానీ బొజ్జ ఫుల్ అయిపోతుందనమాట. నాకు తెలిసి అన్నీ కరెక్ట్ ప్రపోర్షన్స్‌లో ఉన్నాయి కదా! కార్బ్స్, ప్రోటీన్, కొన్ని నట్స్ అట్లా అని చెప్పేసి. అండ్ ఇంకొకటొచ్చేసి ఫ్రూట్ తింటే గూడా మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అనిపిస్తది మీల్. నాకైతే ఇట్లా బ్రెడ్ టోస్ట్‌కి హనీ పెట్టుకొని తినడం చాలా ఇష్టము. అసలైతే ఇట్లా తినక ఎన్ని రోజులయిపోతుందో అని అనిపిస్తుంది. కావాలని ఈ మధ్య నేను బ్రెడ్ అవాయిడ్ చేస్తున్నా అనమాట. బ్రౌన్ బ్రెడ్ గూడా అంత ఏం హెల్తీ గాదు. ఇంకా అసలు నార్మల్ బ్రెడ్ కంటే దీంట్లో ఒక ఇంగ్రీడియెంట్ ఎక్స్‌ట్రానే ఏస్తారనమాట కలరు. అట్లా బ్రౌన్ కలర్‌లో రావడానికి. అది జూసిన తర్వాత నుంచయితే నాకు అస్సలంటే అస్సలు తినబుద్ధి అయితలేదు బ్రెడ్. కానీ
ఆల్మోస్ట్ 3-4 మంత్స్ అయిపోతుందనమాట బ్రెడ్ తినక. ఇంక డ్యాడీ తీసుకురమ్మంటే తీసుకొచ్చిన. అట్‌లీస్ట్ కొన్ని సార్లైనా తింటే ఓకే అని చెప్పి. అండ్ ఇదిగో చూడండి ఏముందో. అబ్బా! ఎంత యమ్మీ ఉందో చూస్తున్నారా? నిన్న కాలా జామున్ తీసుకురమ్మన్నాడు. అసలు ఫస్ట్ టైమ్ మా డ్యాడీ అట్లా ఒక స్వీట్ ఊరికనే తీసుకురమ్మనడం. లేకపోతే ఏదన్నా ఫెస్టివల్ గానీ, లేకపోతే ఏదన్నా ఉంటేనే తీసుకురమ్మంటాడు. కానీ ఈసారైతే బయటికెళ్ళినా ఇంగ ఫోను చేసి కాలా జామున్ తీసుకురమ్మంటే ఇంగ తీసుకొచ్చినా అనమాట. అసలు మై మోస్ట్ ఫేవరెట్ అదైతే. అసలు ఎంత యమ్మీగుంటదో. అండ్ ఇక్కడ మా నిజామాబాద్‌లో ఢిల్లీ వాళ్ళ స్వీట్ హోమ్ అని ఉంటది. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఆ స్వీట్ హౌస్ గురించి. అంత ఫేమస్ అనమాట ఆ స్వీట్ హౌస్. అండ్ చాలా యమ్మీగా గూడా ఉంటది. అసలు ఎంత మంచిగా ఆస్వాదించుకుంటా తింటున్నా అంటే ఐ కాంట్ రెసిస్ట్. అసలు నేను ఈసారి ఈవెన్ దో స్వీట్ తెచ్చినా గానీ నేను ఈసారి తినొద్దు అని అనుకున్నా గానీ ఐ కుడ్ నాట్ రెసిస్ట్ గైస్. ఇంక దాని తర్వాత స్వీట్ తిన్న తర్వాత మొత్తం స్వీట్ అయిపోయింది అని ఇవి తింటున్నా. ఇవి డ్రైడ్ బీన్స్ అనమాట. మంచిగుంటాయి. హెల్తీ స్నాక్స్ లాగా అనిపిస్తది. ఇది డ్రై ఫ్రూట్ హౌస్ అని ఉంటది కదా! అందులో దొరుకుతాయి అనమాట. ఇంకా లంచ్‌లోకి వచ్చేస్తే రైస్, కొంచెం పప్పు అండ్ వంకాయ కర్రీ మొన్న చేసిందే ఉండే అనమాట. అండ్ కొన్ని కీరా పెట్టేసుకున్నా. మంచిగా పప్పులోకి ఘీ కొంచెం ఏసేసుకున్నా అనమాట. ఇంక లాస్ట్ టైమ్ అనమాట. పాత ఘీ అది. ఇంకా లంచ్ తిన్న తర్వాత అయితే ఫుల్‌గా వర్క్ చేసుకున్నా. అండ్ లిటరల్లీ ఇవాళ నా వర్క్ ఫినిష్ అయిపోయింది. ఐయామ్ సో హ్యాపీ అసలు. ఈ వర్క్ ఫినిష్ అయితేనే నేను పెట్టుకున్న షెడ్యూల్ నేను ఫాలో అవ్వగలుగుతా అనమాట. సో రేపటి నుంచి నా షెడ్యూల్‌ని ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేసే నాకు ఛాన్స్ దొరుకుతది అని ఫీల్ అయినా అనమాట. రీసెంట్‌గా నేను హైదరాబాద్ ఎళ్ళేసి వచ్చినా కదా! ఆ వీడియోస్, దాని తర్వాత వీడియోస్ చాలా పైలప్ అయిపోయి ఉన్నాయన్నమాట. అసలు అవన్నీ ఒక రోజులో ఫినిష్ చేద్దాము అనుకున్నా. గత 3 డేస్ నుంచి కూర్చుంటున్నా అనమాట. నేను ఏదో ఒక పని మీద బయటికెళ్ళాల్సొస్తుంది. ఆర్ ఎల్స్ నాకు కూడా టైం దొరకక నేను కూడా చేయలేకపోతున్నా అనమాట. అట్లా 7 వీడియోస్ షెడ్యూల్ చేసేటివి ఉండే అనమాట. ఇవాళ ఎట్లైనా సరే చేద్దాము అని చెప్పేసి కూర్చున్నా. ఇప్పుడే అవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చినా అనమాట. చాలా హ్యాపీగా ఉన్నానో లేదో వెంటనే ఒకటి గుర్తొచ్చింది. నేను పొద్దున నెయ్యి చేద్దామని బాక్సెస్ అన్నీ ఇక్కడ బయట పెట్టినా నెయ్యి కోసం అని చెప్పేసి. అవి చల్లగా అయిపోయి నార్మల్ టెంపరేచర్‌కి కూడా వచ్చేసినాయి. ఇప్పుడు అయి అయితాయా కాదా అని భయమైతుందనమాట. ఇంక వెంటనే ఇదైతే చేద్దాము అని చెప్పేసి వచ్చేసిన. ఘీ నేనెట్లా ప్రిపేర్ చేస్తా అని చూసేసేయండి. నేను ఇంతకుముందు ఘీ చేయాలి అంటే నేను చెయ్యితోటి విస్క్ చేస్తుండే అనమాట. ఆ మీగడలో నుంచి వెన్న సెపరేట్ అయ్యేంత వరకు విస్క్ చేస్తుండే. అండ్ నా దగ్గర ఎలక్ట్రిక్ విస్కర్ కూడా లేదు. విత్ హ్యాండే విస్క్ చేస్తుండే అనమాట. అదైతే చాలా అంటే చాలా టఫ్ పని అని చెప్పొచ్చు. అదేమో విస్క్ కాదు, దగ్గరకైతది ఇట్లా అయితదనమాట. ఇంగా అది ఇరిగిపోవాలి. ఇరిగిపోయే స్టేజ్ వరకు మనం చేయితోటి బీట్ చేయాలి అంటే చాలా కష్టము. కానీ దాని తర్వాత ఇంకొకసారి మా పెద్ద మమ్మీ ఇట్లా చెప్పిందనమాట. గ్రైండర్‌లో ఏసేస్తే ఈజీగానే వస్తది. కొంచెం వాటర్ ఏసుకుంటా గ్రైండ్ చేస్తే వస్తది అని చెప్పేసి. ఒకసారి ట్రై చేసినా అసలు లిటరల్లీ నా ఎనర్జీని, టైమ్‌ని ఎంత సేవ్ చేసిందో. మంచిగా ఈజీగా కూడా అయిపోయింది అసలైతే. ఇంగ ఇట్లనే చేద్దాము అని ఆ రోజు నుంచి ఇంగ ఇట్లనే చేస్తున్నా అనమాట. చాలా క్విక్‌గా అయిపోతుంది. అసలైతే నేను స్టోర్ చేసిన క్వాంటిటీకి 3 టైమ్స్ గ్రైండర్ చేయాల్సొచ్చిందనమాట. గ్రైండర్‌లో పట్టట్లేదు. అండ్ ఇప్పుడు నేను వేసే గిన్నెలో పై వరకు వచ్చింది. అసలు చూడండి ఎంత బావుందో. అసలు నాకెందుకో నెయ్యి చేయడం అనేది ఒక సాటిస్ఫైయింగ్ థింగ్ లాగా అనిపిస్తదనమాట. కానీ ఇప్పుడు వేరే పనులు బాగా ఎక్కువయ్యి ఇది కూడా అంతా నేను ఎంజాయ్ చేసుకుంటా చేయలేకపోయినా ఫాస్ట్‌గా అయిపోతే బావుండు అన్న దాంట్లోనే చేసినా గానీ జనరల్‌గా అయితే నెయ్యి చేస్తే నాకెందుకో మంచిగా అనిపిస్తా ఉంటదనమాట. అసలు అందులో నుంచి అట్లా వెన్న సెపరేట్ అవ్వడము, ఆ వెన్నని అట్లా మంచిగా సాఫ్ట్‌గా ఇట్లా ఎంత దూదిలాగా ఉంటది గదా! అది మంచిగా అనిపిస్తా ఉంటది. ఇంకా ఎంత వెన్నొచ్చింది చూడండి. ఎన్ని బాల్స్ అయినాయో. అసలైతే ఇలా వెన్నని చూస్తుంటే అయితే నాకు లిటరల్లీ 1 లీటర్ వరకు నెయ్యి అయితదేమో ఇవాళ అన్నట్టు అనిపిచ్చింది. అసలు చూడాలి ఎంతగానం నెయ్యి అయితదో. అసలు వెయిట్ మెజరింగ్‌ది ఉంటే బావుండేది అనిపిచ్చింది. అసలు మెజర్ చేసుకుంటే మంచిగుంటది గదా! అసలు ఎంతొచ్చింది ఏంది అని జెప్పేసి. అండ్ ఇది యాక్చువల్‌గా మేమిద్దరమే ఉంటాం గాబట్టి అసలు పాలు, ఇంకా పెరుగు చాలా కొంచెమే కన్జ్యూమ్ అయితదనమాట. అండ్ ఇది ఒక 1 ½ మంత్‌ది అంతే గానీ అసలు ఎంతగానం వచ్చింది చూడండి. లిటరల్లీ ఒకవేళ ఎవ్రీ డే పాలు తెచ్చుకుంటే అయితే ఒక 10 డేస్, 15 డేస్‌కి గూడా ఇంతొస్తది. అంత క్వాంటిటీ ఆఫ్ ఫ్యాట్ ఉంటదనమాట మేము తెచ్చుకునే పాలల్లో. యాక్చువల్‌గా అట్లా ఉంటే మంచిదే కానీ అంత ఫ్యాట్ గూడా తినడం మంచిది గాదు గాబట్టి ఇట్లా పాలు తెచ్చుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం గదా! దాని పైన మొత్తం మీగడొచ్చేస్తది.
ఆ మీగడని మేము తోడేసేస్తామనమాట. ఇంక తోడేసిన తర్వాత దాంట్లో మీగడ మొత్తం పైకి వచ్చేస్తదనమాట పెరుగులో. అదంతా తీసి నేను స్టోర్ చేస్తూ ఉంటా. నాకు తెలిసి నెయ్యిలో ఒకటే ఒక ప్రిన్సిపల్ మంచిగా రావడానికి వెన్నని క్లియర్ వాటర్ అయ్యే వరకు మంచిగా కడగాలనమాట. దాంట్లో ఎంత తక్కువ మిల్క్ సాలిడ్స్ వస్తే అంత మంచిగా ఘీ వస్తదని నాకు అనిపిస్తదనమాట. అసలైతే ఈ వెన్న కరుగుతుంటే కూడా ఎంత మంచిగా అనిపిస్తదో అసలు మస్తు అంటే మస్తు మంచిగా అనిపిస్తది. మనము వెన్నని కడుగుతుంటే క్లియర్ వాటర్ రావడం ఎంత ఇంపార్టెంటో ఘీ చేసేటప్పుడు అయితే అక్కడనే ఉండడం అంతే ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వన్స్ ఆ ఘీ స్టార్ట్ అయిందనుకో అవ్వడము, దాని వెంటనే ఒక పాయింట్ వస్తదనమాట. ఆ పాయింట్‌లో ఆపేసేయాల్సిందే. లేదు అంటే ఘీ మాడిపోతదనమాట. మొత్తం బ్లాక్ కలర్‌లో అయిపోతది. అట్లా ఒకసారి అయిపోయింది. ఇట్లా రోస్టెడ్ ఫీలింగ్ వచ్చిందనమాట ఆ సారైతే. అందుకే నేను ఘీ చేసినప్పుడైతే ఏ పని పెట్టుకోను. దీని మీదనే కాన్సంట్రేట్ చేస్తా అనమాట. అండ్ ఇలా ఘీ చేసేటప్పుడు కొంతమంది లవంగాలేస్తారు, కొంతమంది మెంతులేస్తారు, కొంతమంది తమలపాకు కూడా ఏస్తారు. అది నాకు తెలిసి ఫ్లేవర్ కోసమో ఆర్ ఎల్స్ దాని క్వాలిటీ మంచిగా ఎక్కువ రోజులు ఉండడానికో నాకైతే తెలీదు గానీ, నేనైతే ఎప్పటినుంచో లవంగాలు ఎయడం అలవాటు ఉందనమాట. అందుకే ఈసారి గూడా లవంగాలే ఏసేసిన. అండ్ అదంతా నెయ్యి అయిపోయిన తర్వాత బయటికెళ్ళే పనుందనమాట. ఇక్కడనే టైలర్ అక్కయ్య దగ్గరికెళ్ళాలి. యాక్చువల్‌గా నిన్న సీఎంఆర్‌లో ఒకటి కొన్నాం గదా! మా ఫ్రెండ్ వాళ్ళ అక్కయ్య కోసము అని జెప్పేసి. అక్కడ మేము కరెక్ట్‌గా జూసుకోలేదు. లెంత్ కొంచెం ఎక్కువుందనమాట. అందుకే ఇంగక్కడ ఆల్ట్రేషన్‌కి మళ్ళా వచ్చి ఇచ్చినాము. అసలైతే చూడండి లుక్ ఎంత బావుందో. మంచి రిచ్ లుక్ ఉంది. అండ్ చాలా తక్కువ ప్రైస్‌కి గూడా వచ్చింది. 1500కి వచ్చేసిందనమాట. కాకపోతే కొంచెం డిస్కంఫర్ట్ ఉందనమాట. హ్యాండ్ దగ్గర కొంచెం క్లాత్ ఇట్లా బాగా గరుకుగుంది. దానికోసం అని జెప్పేసి ఇది బ్లూ కలర్ మెజర్‌మెంట్ ఇచ్చినామనమాట. ఈ బ్లూ కలర్ గూడా నిన్ననే తీసుకున్నాము. అది వేరే షాప్‌లో తీసుకున్నాము. అండ్ అక్కడ ఆల్ట్రేషన్ చేసేసి ఇచ్చేసిండ్రనమాట. సో, దాని మెజర్‌మెంట్ తోటే ఇది గూడా ఆల్ట్రేషన్ ఇద్దాము అని వచ్చేసినాము. అండ్ ఆల్ట్రేషన్‌కి గూడా ఇచ్చేసినాము. అండ్ రేపు పిక్ జేసుకోమని అన్నారనమాట. అండ్ మళ్ళీ ఇంకా ఆల్ట్రేషన్‌కి ఇచ్చిన తర్వాత ఏదో ఒకటి తినబుద్దయితుంది అని జెప్పేసి ఇక్కడ రాధే రాధే అని ఉంటది. అక్కడికొచ్చినాము. యాక్చువల్‌గా ఇక్కడ చాట్ ఉంటది. ఇక్కడ స్వీట్స్ గూడా ఉంటాయన్నమాట. పానీపూరి తిందామని వచ్చినాము. కానీ నాకివన్నీ జూస్తుంటే ఎంత మంచిగా తినబుద్దయిందో కానీ తినలేదు. ఆల్రెడీ ఇంట్లో కాలా జామున్ ఉంది కదా అని చెప్పేసి. కానీ నాకు టెంప్ట్ అయినప్పుడు మీకు గూడా నేను టెంప్ట్ జేయాలి గదా అని మీకోసం నేను ఇట్లా వీడియో రికార్డ్ చేసుకున్నా అనమాట. అసలు ఎవరైతే స్వీట్ లవర్స్ ఉంటారో వాళ్ళకే తెలుస్తది. అట్లా స్వీట్ షాప్‌కి బోయి స్వీట్ టేస్ట్ చేయకుండా రావడం ఎంత కష్టమో అని జెప్పేసి. అండ్ ఇవన్నిట్లో నాకేది టెంప్ట్ చేసిందంటే కోవా పూరి. నాకైతే ఆల్మోస్ట్ తీసుకోవాలనిపించింది గానీ ఆల్రెడీ నేను ఇవాళ 2 కాలా జామున్లు తిన్నా. నేను ఓన్లీ ఒకటే రికార్డ్ చేసినా గానీ రికార్డ్ చేయకుండా ఇంకొకటి గూడా తిన్నా అనమాట. ఇంకా దాని తర్వాత పానీపూరి తింటున్నా అనమాట. నాకు జనరల్‌గా పానీపూరి అంటే గూడా ఇష్టము. నాకు ఇష్టం లేనిది అంటూ ఏది ఉండదు. నాకు అనిపిస్తుంది అన్నీ ఇష్టం ఇష్టం అన్నట్టు చెప్తున్నా గదా! కానీ పానీపూరి గూడా ఇష్టమే. కాకపోతే ఏంటంటే ఇక్కడ నిజామాబాద్‌లో అయితే ప్రాపర్‌గా పానీపూరి నాకు మంచి టేస్ట్ వచ్చేదైతే దొరకట్లేదు. చూడాలి ఎక్కడన్నా మంచిగా దొరుకుతదా అని చెప్పేసి. ఇంకా పానీపూరి తిన్న తర్వాత ఒక్కటి లైనింగ్ తీసుకోవాలి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ పీఎం క్లాత్ సెంటర్ అని ఉంటది. అక్కడికొచ్చేసినామనమాట. ఇంక నేను బండి మీదనే ఉన్నా. మా ఫ్రెండ్ స్పందన ఎళ్ళేసి తీసుకొనొస్తుంది. ఇక్కడ ఈ లైనింగ్ తీసుకున్న తర్వాత మొబైల్ షాప్‌కెళ్ళేసి ఫోన్ కేస్ కొనుక్కోవాలనమాట. అది చినిగిపోయిందే ఉండే. అసలు నేను చూడండి ఎట్లా వచ్చిన్నో కింద వేరేదేదో ప్యాంట్. యాక్చువల్‌గా పైన టాప్ ఒకటి యేసుకొని వద్దామనుకున్నా గానీ ఇందాక నేను చేసేటప్పుడు ఏమో పసుపు అంటించుకున్నానేమో మొత్తం వైట్ దానికి పసుపు పసుపు అయిందనమాట. అందుకే గలీజ్ ఉంటదని జెప్పేసి పైనుంచి ఒక ఓవర్ కోట్ యేసుకొనొచ్చినా అనమాట. ఇంగ ఇక్కడ మొబైల్ షాప్‌కొచ్చినాము. ఇక్కడ నేనేమంటున్నా అంటే 4 శ్రేయాస్ ఉన్నది. మిర్రర్‌లో ఫోన్‌లో ఒక శ్రేయ, మిర్రర్‌లో ఒక శ్రేయ, మిర్రర్ ముందు ఒక శ్రేయ, ఫోన్‌లో మళ్ళీ ఇంకొక శ్రేయ అని ఇట్లా ఏదో టైమ్ పాస్ జేస్తున్నాము. ఆ అంకుల్ మొబైల్ షాప్ అంకుల్ ఫోన్ కేస్ తీసుకొస్తా అని ఎళ్ళిండు. ఇంకేం జేయాలో దెలవక మేము ఇట్లా టైమ్ పాస్ జేస్తున్నామనమాట. ఇంకా దాని తర్వాత ఇంటికొచ్చేసినాము. ఇంటికొచ్చిన తర్వాత నెయ్యి గడ్డగట్టిందో లేదో అని చూసేసిన. ఇది యాక్చువల్‌గా నెయ్యి తీస్తున్నప్పుడు బటర్ మిల్క్ ఉంటది గదా! అది నేను తాలింపేసిన. దీని రెసిపీ నేను షార్ట్స్ కోసం అని ఫిల్మ్ జేసినా అనమాట. మేబీ మీరు షార్ట్స్‌లో ఒకవేళ కావాలి అంటే చూడండి. తిన్న తర్వాత లిటరల్లీ 2:40 వరకు వర్క్ చేసుకున్నా అనమాట. వీడియోస్ అన్నీ అప్‌లోడ్ చేయడం, దానికి థంబ్‌నెయిల్స్ అప్‌లోడ్ చేయడం అవన్నీ ఫుల్ లేట్ అయిపోయింది. ఇంకా 2:40కి అట్లా బజ్జున్నా అనమాట నైట్. ఓకే మరి బాయ్.